చాలా అభిప్రాయాలతో ఉన్నారు. అంతలాగానే నేను ఒక విప్లవాత్మకమైన చర్యగా నేను భావిస్తున్నాను. ఇది ఇప్పుడున్న అభివృద్ధి నమూనాను ప్రశ్నించడం, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను ప్రశ్నించడం, రాజకీయ వ్యవస్థలో ఉన్న ఫ్యూడల్ ప్రాక్టీస్ ప్రశ్నించడం, అట్లాగే వనరుల సమీకరణ, వనరుల డిస్ట్రిబ్యూషన్ని డిమాండ్ చేయడం, ఇవన్నీ అంశాలు దీంట్లో ఉన్నాయి. అయినప్పటికీ అసలు దీని మీద చర్చ జరగాల్సింది. నేను ఈ మీద రీజనల్ రింగ్ రోడ్ నుండి తిరుగుతున్నాను. 370 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. దాంట్లో 340 గ్రామాలు ప్రభావితం అవుతున్నాయి. 2000 ఎకరాల భూమి పోతుంది. రవి గారు చెప్పిన లెక్కలో కొంచెం మైనస్ అవుతుంది. 1 సంవత్సరం తర్వాత మైనస్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందంటే అది మాది కాదు, కేంద్ర పోతుంది. కానీ దాంట్లో అక్విజిషన్ అంతా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ జీవించే హక్కు ఆల్రెడీ రాజ్యాంగంలో ఉంది. జీవించే హక్కును కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. కానీ ఆ జీవించే హక్కు కాపాడబడ్డం లేదు. దాంట్లో చూసిన అంశం ఇది. ఈ విధంగా చాలా కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. మేము జరగాలి తెలుసు, మెదక్లో ప్రయోగం చేస్తున్నాం. కోఆపరేషన్ కోసం ఒక చట్టం తేవడం అంటే అది మామూలు విషయం కాదు. ఇది పూర్తిగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదో మామూలు ఫెడరల్స్ ప్రభుత్వం కాదు. ఆ ఫెడరలిజంలో కార్పొరేటిజం కూడా, అంటే కార్పొరేట్ ఫెడరలిజం ఉంది, దాన్ని ప్రశ్నించడం. కాబట్టి దీని విషయంలో మనం చర్చ చేయవలసిందే. ఇంకా చాలా సూక్ష్మమైన చాలా విషయాలు మాట్లాడాలి. చాలామంది ఉన్నారు. అందరం కూర్చొని ఒక మంచి డాక్యుమెంట్ తయారు చేద్దాం. దీన్ని ఒక ఉద్యమంగా ముందు తీసుకుపోదాం. అట్లాగే ఒక ప్రత్యామ్నాయం అనేది కొంటున్నాం. చిన్న పరిశ్రమల గురించి మాట్లాడాలి. మేము తెలంగాణ రాగానే మొత్తం వర్కౌట్ చేసాం, కొంత స్టడీ చేస్తాం. ఒకప్పుడు జనతా పార్టీ టైంలో జిల్లా పారిశ్రామిక కేంద్రాలు ఉండేది, కుప్పల్లో ఉన్నటువంటి మా వరంగల్లో, మెదక్లో అన్ని ప్రాంతాలు తిరిగినాం. అసలు వాటిని రివైవ్ చేయాలని చెప్పినాం ఒక డాక్యుమెంట్లో. కానీ అదేం చేయడం లేదు, అదేం చేయలేదు. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా మన అజెండా మీద తేవడానికి ఇది ఒక ప్రాతిపదికగా ఉంటుంది. అట్లాగే ఈ మొత్తం అభివృద్ధి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్, దీన్ని పూర్తిగా విధ్వంసం ఎప్పుడో బాలగోపాలన్నాడు. ఈ అభివృద్ధి అంతా కూడా ఎవరొకరు టెర్రరిస్ట్ అభివృద్ధి అంటే బాలగోపాలు విధ్వంసకరం. ఈ అభివృద్ధిలో ఉండే విధ్వంసాన్ని ప్రశ్నించడం, మనం దీని ఫ్రేమ్వర్క్లో ఆ విధ్వంసాన్ని ప్రశ్నించవలసిందే, ఎప్పటికో ప్రశ్న వేయాల్సిందే. దాని నుంచి కొంత ఎమర్జీ అవుతుంది. కానీ ఇది చర్చలోకి తేవాలా. విచారకరం ఏంటంటే పీవైఎల్ లేవు, ప్రోగ్రెసివ్ యూత్ లీగ్స్ లేవు, ఇప్పుడు ఆర్వైఎల్ లేవు, పీడిఎస్ ఊరికే సెల్ ఫోన్ పట్టుకొని బొమ్మది పేపర్లో పడుతుంది. కానీ యువకులకు ఇప్పుడు పీడిఎస్ వాళ్ళకి ఓపెన్ చేసుకోవద్దు. ఆ నలుగురు నిలబడి ఉస్మానియా నిలబడి ఫోటో పెట్టి పెద్ద ఉద్యమం అనుకుంటుంది. వాళ్ళు గ్రామాలకు రావడం లేదు. నేను చెప్తున్నాను, నేను గ్రామాలు తిరుగుతున్నా. ఇప్పటికీ 36 గ్రామాలు తిరిగినాను. ఎక్కడ ఒక్క పీడిఎస్ అబ్బాయి కానీ, పాత ఆర్ఎస్ కానీ, మాజీ కానీ ఎవరు లేరు. వాళ్ళందరినీ కూడా ఇది కొంత ఊతం ఇస్తుందని, తర్వాత వాళ్ళందరినీ ఖండించడానికి ఒక మిషన్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. తప్పకుండా మానవుల వేదిక మీరు చేస్తున్న ప్రయత్నాన్ని సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తున్నాం, సంపూర్ణంగా అప్రిషియేట్ చేస్తున్నాం. తప్పకుండా ముందుకు పోండి. ఇంకా చాలామంది దేని లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపారావు గారు కొంత మాట్లాడుతున్నారు, ఎకానమిస్ట్ చాలామంది ఉన్నారు. అట్లాగే క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఆల్టర్నేటివ్ మోడల్ మనం మెదక్లో చూస్తున్నాం. వ్యవసాయ క్షేత్రం సతీష్ గారు చనిపోయిన ఆ మోడల్ అటువంటి మోడల్ మనం ముందు పెట్టి చర్చను ముందుకు తీసుకుందాం. దాని గురించి మనం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా. ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది కాబట్టి ఇది ఒక మెయిన్ అంశంగా మనం ముందుకు తీసుకొచ్చి అందరినీ ప్రశ్నిద్దాం. ఆ దిశగా మనం పోదామని చెప్తూ నాకు అవకాశం ఉంటుంది. మార్నింగ్ సెషన్ అంతా చాలా అర్థవంతమైనటువంటి చర్చ జరిగింది. మరియు చాలామంది వక్తలు మాట్లాడుతూ చాలా సూచనలు కూడా చేయడం జరిగింది. మొత్తంగా ఇదొక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉద్యోగం అనేది చట్టబద్ధం చేయాలనేటువంటి ఒక రెజల్యూషన్తో ముందుకు పోవడం అనేటువంటిది అందరూ వచ్చేసిన సభ్యులందరికీ నమస్కారం అండి. ఉద్యోగ హక్కు చట్టం రాజ్యాంగబద్ధం చేయాలి అనేటువంటి మన డిమాండ్తో అందరూ ఇక్కడ వారి అభిప్రాయాలను చెప్తున్నారు కొంతమంది. సో అందులో భాగంగా
ఒక ఉద్యోగస్తులకి ఎవరికైతే చెందాలో వారికి మాత్రమే చెందాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో దానికి ఒక చట్టాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ దానికి కావాల్సినటువంటి మంచి చెడులు మాట్లాడుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. సో దాంట్లోనే ఉద్యోగ చట్టం కనుక చేస్తే ఏం జరుగుతుంది అనే దానికి నా వంతు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎవరికి ముందు ఉద్యోగం రావాలి అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆ రకంగా కూడా మనం దాని మీద ఒక చట్టంలో ఇవన్నీ కూడా పొందుపరుచుకుంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది. 100 ఎకరాలు ఉంది ఒకరికి, ఆయనకు ఉద్యోగం అక్కర్లేదు, ఆయన మంచి డాక్టర్ చదివి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు మనం ఇదివరకు చూసాము, ఇదివరకు మన ఫ్యూచర్లో కూడా ఉంటారు. కానీ దానికంటూ ఒక పాయింట్, ఎక్స్చేంజ్ పాయింట్, మనం ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళది ఒక ఎన్రోల్మెంట్ పాయింట్ పెట్టుకుంటే కనుక మనకు ఎగ్జాక్ట్లీ ఎంత అవసరం ఉంటుందో అనే దాని మీద ఒక అవగాహన వస్తుంది మనకి. అలాగే ఎంప్లాయ్మెంట్ రిటైర్మెంట్స్ అవుతుంటారు. ఈ ఇయర్ టీచర్స్ ఇంతమంది రిటైర్ అవుతున్నారు, ఈ ఇయర్ డాక్టర్స్ ఇంతమంది రిటైర్ అవుతున్నారు. ఈ సంవత్సరం పోలీస్ రిక్రూట్మెంట్ పడింది, మళ్ళీ ఒక 10 years తర్వాతనే మళ్ళీ టీచర్స్ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది అనేది. దీనికి గాను ఒక రేషియో, మనకు కావాల్సిన రేషియో ఏంటి? పాపులేషన్ పెరుగుతూ ఉంది, ఎంతమందికి ఒక టీచర్ కావాలి, ఎంతమందికి ఒక కానిస్టేబుల్ కావాలి, ఎంతమందికి ఒక డాక్టర్ కావాలి, ఎంతమందికి ఒక ఇంజనీర్ కావాలి అనే దాని మీద రేషియో పెట్టుకుంటే మన పాపులేషన్ ఎలాగైతే పెంచుకుంటున్నామో, 50 ఏళ్ళ నాడు 100 మంది టీచర్ల రిక్వైర్మెంట్ ఉండే, ఇవాళ 1000 మంది టీచర్ల రిక్వైర్మెంట్ ఉంది. ఇంకో 20 ఏళ్ళ నాటికి మనకు 2000 మంది టీచర్ల రిక్వైర్మెంట్ వస్తుంది అనేది దానికి ఒక అవగాహన వస్తాం. సో దాన్ని కూడా ఒక రేషియో తోటి ఎప్పటికప్పుడు స్టాటిస్టిక్స్ చేసే ఒక సంస్థ మనకు ఒక సపోర్ట్ కావాల్సి ఉంటుంది. సో దాని మీద అదొక క్లారిటీ కనుక వస్తే మళ్ళీ మనం మన చట్టంలో మనం ఏదైతే పోరాడుతున్నామో, మనకు ఉద్యోగ చట్టంలో ఏదైతుందో ఒక క్లాజ్ ఏర్పడే అవకాశం ఉంది. యాక్సెస్ చేసిన ఎంతమంది ఎంప్లాయ్మెంట్స్ ఎన్రోల్ అయ్యి ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది, ఎంతమంది డాక్టర్లు బయటకు వస్తున్నారు, ఎంతమంది ఇంజనీర్లు రిటైర్ అవుతున్నారు, ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఒక బ్లాగ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఎందుకు ఉండకూడదు? ఆ ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే మనకి ఎంప్లాయ్మెంట్ హక్కు చట్టం కింద మనం ఎవరిమైనా బ్రౌజ్ చేసుకుంటే ఇవాళ ఎంతమంది టీచర్లు ఉన్నారు, నెక్స్ట్ మంత్ ఎంతమంది రిటైర్ అవుతున్నారు. సో అలా ఉన్నప్పుడు ఒక విద్యార్థికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, మనలాంటి పోరాటం చేసే వాళ్ళకి కావచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ దొరకడానికి కూడా ఒక సైట్ మనకు ఉండాలి. దాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేసుకుంటే, లేదా ఒక సంస్థతో మనకు దాన్ని ఆ చట్టంలో ఇది కూడా ఒకటి యాడ్ అయితే మనకు అవకాశం ఎక్కువ, మనం పోరాటం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. లైక్ ఈ సంవత్సరం 1000 మంది టీచర్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయండి, 5 years ఒకసారి ఎలక్షన్స్ పెడుతున్నారు. లేదు మధ్యలోనే ఒక ఏదో పరిస్థితుల వల్ల ఒకరు రిజైన్ చేయాల్సి వచ్చింది, అక్కడ మళ్ళీ వితిన్ 6 months లోపలనే ఎలక్షన్స్ పెడుతున్నారు, మళ్ళీ ఎమ్మెల్యేని పెడుతున్నారు. అలాగే ప్రతి ఉద్యోగి కూడా అవసరమే కదండి సొసైటీకి. ఆ సొసైటీలో మళ్ళీ ఇవాళ ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం టీచర్స్ రిటైర్ అవుతూనే వస్తున్నారు. పాపులేషన్ పెరుగుతూనే ఉన్నది, ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ పెరుగుతూనే ఉంది, కానీ అక్కడ మాత్రం ఎంప్లాయ్మెంట్ మాత్రం రావట్లేదు. మరి దీనివల్ల నష్టం జరుగుతుంది కదా. అలాంటప్పుడు వీళ్ళందరూ ఇవన్నీ చేయడానికే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలకు ఇమీడియట్గా అపాయింట్మెంట్ అవుతుంది, కానీ మరి ఇవన్నీ చేసే వాళ్ళ కోసం అయితే అపాయింట్మెంట్స్ ఎందుకు ఆగిపోతున్నాయి? ఇది కావాలి మనకి. సో అక్కడ ఇమ్మీడియట్ రిక్రూట్మెంట్ జరగడానికి 1000 మంది పోలీసులు రిక్వైర్మెంట్ ఉంది. అయితే ఈ 6 నెలల్లో మనకి 10,000 మంది టీచర్ల రిక్వైర్మెంట్ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ బేస్లో ఏది ఇంపార్టెంట్ మనకి, వాళ్ళని రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా మనకు తెలుస్తుంది. అసలు ఓపెన్గా ఉంటుందండి, అంత ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది, ఎక్కడ ఏం రిక్వైర్మెంట్ వస్తుంది అనేది. మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఇవాళ 10,000 పాఠశాలలు ఉన్నాయి, 2,000 మంది టీచర్లు ఉన్నారనుకోండి, అక్కడ ఏం సరిపోతారు? ఒక మ్యాథ్స్ లెక్చరర్లు అనుకోండి, 2,000 మంది ఉన్న 10,000 పాఠశాలలకి సరిపోదు, అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇవాళ కూడా పరిస్థితి అదే ఉంది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ హక్కు అంటున్నాం, అసలు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా ఎక్కడెక్కడ మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. క్రియేషన్ వస్తే కదా మనం దాని మీద మనం ఇది చేసుకోవడానికి. సో దాని మీద కూడా మనం అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మనకు టీచర్స్ అనుకుంటున్నాము, పోలీస్ రిక్వైర్మెంట్ అనుకుంటున్నాము. 10 ఏళ్ళు అవుతుంది మనకి ఇక ప్రభుత్వం వచ్చేసి, ఒక్కసారి మాత్రమే పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది. మరి 10 ఏళ్లలో ఎంతమంది టీచర్లు రిటైర్మెంట్ అయిపోయారు?
విద్యా హక్కు అనేది చట్టం పరంగానే ఉంది మనం. ఇప్పుడు లేని చట్టం గురించి మనం అడుగుతున్నాం అనుకోండి, ఉన్న చట్టాన్ని కూడా సక్రమంగా జరపనప్పుడు ఏంటి లాభం? ఇవాళ మనం ఉద్యోగ చట్టాన్ని తీసుకొచ్చేసాము, వచ్చేసింది, మనం అందరం కష్టపడ్డాము, తెలంగాణ వచ్చింది, అలాగే అయిపోతే ఏంటి పరిస్థితి? ఆలోచించండి. మనం అందరము పోరాడినాము, ఎంతోమంది త్యాగం చేశారు, అందరం కలిసి తెచ్చుకున్నాము. అలాంటిదే ఒక ఉద్యోగం ఇప్పుడు మన ఉద్యోగ హక్కు చట్టం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఏంటి? మనం ఏం చేద్దాం, ఎలా సాధించుకోవాలి, దాని మీద మనం పెట్టుకున్నటువంటి హోప్స్ ఏంటి, మనం ఎంతవరకు సక్సీడ్ అవ్వాలి, ఎలా చేసుకోవాలి అనే దాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ మీ సలహాలు దీని మీద కూడా ఆలోచించండి. రేపు ఏంటి వస్తుంది, వచ్చిన తర్వాత ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ ఉన్నాయండి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి స్కూల్లో ఒక టీచర్ పేరెంట్స్ అసోసియేషన్ ఒకటి ఉండాలి. దానికంటూ జీవోలు ఉన్నాయి. స్కూల్లో బ్యాగు 5 kgs కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి ఒక జీవో ఉంది. కానీ 20 kgల లేబర్ లాగా సంచులు మోసుకొని పోతుంటారు. అవన్నీ జీవోలు ఉండడానికి ఇప్పుడు చట్టం పరంగా జీవోలు వస్తున్నాయండి, కానీ దాని ఇంప్లిమెంటేషన్ 100% ఫెయిల్ అవుతున్నాయి. ఎడ్యుకేషన్ వ్యవస్థలోనే ఇవాళ చూసుకుంటే ఇన్ని జీవోలు ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో ఈ రకంగా చూసుకుంటే ఒక ప్రాబ్లం ఉందండి. ఇవి ఇంప్లిమెంట్ అవ్వడానికి కూడా ఆలోచించాలి. రెండో విషయం, ఇంకొక విషయం, ఈ హక్కు కనుక ఉంటే ఇవాళ మన దేశం నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పేసి మనం పెట్టుకున్నాం. మనకు మోసం చేశారు అని చెప్పేసి ఒకరిని నిందించాము. మరి మోసం ఎక్కడ జరిగింది అని అంటే, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పుడు కొన్ని విలేజ్లు అన్నీ మునిగిపోయాయి. 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న భూస్వాములు ఇవాళ రోడ్లో అడుక్కుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా జీవోలు ఉన్నాయండి, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి. కానీ అదే జరిగిందా? 50 ఏళ్ళు 60 ఏళ్ళు జరిగిపోయింది. అప్పుడంటే వాళ్ళు ఉన్నారు, మోసం చేశారు అని అన్న. మరి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముద్ద అంటూ దొరకాలి అనుకుంటే ఆ ఇండ్లలో దొరకాలండి. వాళ్ళు రియల్గా హక్కు ఉన్నవాళ్ళు. సో వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి. సో దాని మీద కూడా ఈ చట్టంలో కనుక మనం ఆ క్లాజ్ కూడా పెట్టుకోగలిగితే, ఎక్కడైతే భూములు కోల్పోయి అన్నీ కోల్పోయినటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉద్యోగం ఇచ్చే దాంట్లో ఒక రిజర్వేషను, ఇంకో కేటగిరీలను వాళ్ళకు సూటబుల్ ప్లేసెస్లలో పెట్టే అవకాశం కూడా ఇస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఏర్పడితే ఇంతకన్నా మెరుగైన స్థితి ఉంటుంది అనేటువంటి ఒక ఇది మాత్రమే తప్ప మొత్తం అందరికీ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా పోతుంది అనేటువంటి మాత్రం సాధ్యం కాదు. ఇప్పుడు సత్యం బిరసం గారు మాట ముఖ్యంగా తను పేర్కొన్న అంశం ఏంటంటే, ఈ కార్మిక సంఘాలన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి డిమాండ్స్కే పరిమితమై ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి డిమాండ్స్ వాళ్ళు టేకప్ చేయకపోవడం వల్ల చాలా వరకు మనం 1923 నుంచి కూడా మనం తీసుకుంటే ఉద్యమాలన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యాయి. మొన్న జరిగినటువంటి ఆర్టీసీ సమ్మె సంబంధించింది కూడా మరి అంత పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు ఆ యొక్క సమ్మె విఫలమైపోయింది. అయితే ఈ విఫలమైన సంఘటనల నుంచి కూడా మనం ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఉద్యోగ చట్టం ఏదైతే ఉన్నదో ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి, మనం దాన్ని పొందుపరిచిన వాటిలోనే మనం అడుగుతున్నాం. కొత్తగా మనం ఏం అడగడం లేదు వాటికి. అందులో ఇది మానవ హక్కులతో కూడా ముడిపడి ఉన్నటువంటి అంశం ఈ యొక్క హక్కు. కనుక ఈ యొక్క ఉద్యమాన్ని ఇతర రాష్ట్రాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ముడిపడి ఉన్నటువంటి ఉద్యోగకు రాజకీయ డిమాండు, ఇది మొత్తం రెండు వాటితో ముడిపడి ఉన్నటువంటి అంశం. అటు కేంద్రము ఇటు రాష్ట్రము. అటు కేంద్ర ప్రభుత్వము ఉద్యోగాలు చేయడం లేదు. ఇక మావోయిస్టు ఎజెండానే మా ఎజెండా అన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నిజంగా నీకు దమ్ముంటే నువ్వు మావోయిస్టు ఎజెండాని ఇంప్లిమెంట్ చెయ్యి, ఉట్టిగా ఏదో ప్రకటన చేయడం కాదు. మరి వచ్చినప్పటి నుండి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయండి? చాలా అంటే చాలా 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 లెస్. మరి దానికి అన్నిటి కారణం మన బలహీనతే. ఇప్పుడు మొత్తం ఉన్న ఉద్యమాలన్నిటి కూడా మనం తీవ్ర స్థాయిలో అంటే రాజీ పడకుండా ఉద్యమాన్ని కొనసాగింపుగా మనం ముందుకు పోతేనే, ఇప్పుడు మన రవి గారు చాలా అంశాలు ఆయన పేర్కొన్నారు. అవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు వారు పేర్కొన్నవి. అట్లాగే ప్రొఫెసర్ కోదండరామ్ గారు వారు కూడా మొత్తం గణాంకతో ఆయన మొత్తం వివరించి చెప్పారు. కనుక ఇది ఒక చారిత్రాత్మకమైన మలుపుకు దారితీస్తుంది. పాలమూరు అధ్యయన వేదిక నిర్ణయం తీసుకున్నటువంటి ఉద్యోగ చట్టం మోస్ట్ పవర్ఫుల్. వారు అన్నట్టు రిలేషన్ కాన్సెప్ట్ ఇది అన్నిటితో ముడిపడి ఉంది.
అందుకని ఈ విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది. ఆ స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోదాం. రాజీ పడకుండా ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా దీన్ని నిర్మాణం చేసి టేకప్ చేయాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి సూచన. సో ఈ ఉద్యమానికి విరసం తరపున సంఘీభావాన్ని ప్రకటిస్తూ మునుముందుకు పోదామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాఘవచారి గారికి, తర్వాత మిత్రులు, తర్వాత షా గారికి, వీరందరికీ కూడా ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. లాంగ్ క్రమంగా అంటే ప్రియం ఏర్పడినప్పటి నుంచి అంటే పర్మనెంట్ పార్టిసిపేషన్ మేనేజ్మెంట్ మెంబర్స్ అది ఏర్పడినప్పటి నుంచి కూడా మేనేజ్మెంట్ కార్మిక సంఘాలతో కుమ్ముకై అక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఒక్కొక్కటి ప్రైవేట్ పరం చేస్తూ దాదాపు ఇవాళ 4 లక్షల వేకెన్సీలు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి రైల్వేలో వేకెన్సీలు ఉన్నాయి. రోజు రోజుకు రైళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది, కానీ ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. అంటే దీంట్లో టెక్నాలజీ కూడా ఒక భాగం అయిపోయింది. అంటే స్టీమ్ ఇంజన్ ఉన్నప్పుడు ఒక ఇంజన్కి 54 మంది పనిచేసేవాళ్ళు. అంటే రేషియో ప్రకారం ఇప్పుడు సార్ చెప్పిన యాడ్ స్టీమ్ అయితే ఉండేదో దాని ప్రకారము ఒక ఇంజన్ స్టీమ్ ఇంజన్ తయారు చేయాలంటే 54 మంది దానికి పనిచేసేవాళ్ళు. స్టీమ్ ఇంజన్ నుండి ఫ్యాక్టరీ అని మ్యానుఫ్యాక్చరింగ్ రైల్వేస్ని, ఆర్సీఎఫ్ కపుర్తల పంజాబ్ దగ్గర ఒకటి, చిత్తరంజన్ లోకోమోటివ్ అని, ఇవన్నిటినీ కూడా ముఖ్యంగా ఒకప్పుడు అంటే సిటీకి దూరంగా ఉన్నటువంటి ఇక్కడ పరేడ్ బాంబే వర్క్షాప్ కానీ, ఇక్కడ లాలగూడలో ఉన్నటువంటి వర్క్షాప్ కానీ అన్ని ప్రధాన నగరాల్లో సిటీకి కొంచెం దూరంగా ఉండేవి. ఇవాళ మధ్యలో అయిపోయినాయి ఈ పరిశ్రమలు ఇవన్నీ కూడా. అంటే భూముల ధరలు పెరిగినాయి ఒకవైపు. కాబట్టి ఈ పరిశ్రమల్ని ఎట్లా అమ్ముకోవాలని, కాబట్టి ఈ భూములు అమ్ముకోవడం ఒకవైపు, ఇంకోవైపు అంటే వీటిని పరిశ్రమలు. కానీ ఇక్కడ నాయకత్వం కానీ మిగతా కానీ ఎక్కడ కూడా అంటే కార్మికులకేమో వాళ్ళ పొద్దున రాగానే వాళ్ళ పని చేసుకొని అంటే అక్కడ ఉన్నటువంటి పని ఒత్తిడి కావచ్చు, వాళ్ళకు ఉన్న సమయం తక్కువ పని చేసుకొని వెళ్ళిపోవడం ఒకవైపు అయితే, ఈ కాంట్రాక్ట్ పరిస్థితి ఒకవైపు అయితే ఫలితంగానే 2013 భూసేకరణ చట్టం అనే ఒక విలువైన చట్టం రావడం జరిగింది. దాని వెనకాల చాలా త్యాగాలు. పాలమూరులోనే అనేక కరువు పోరాటాలు జరిగినాయి, అనేక వలస నేపథ్యాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి నేపథ్యాల మీదనే గ్రామీణ ఉపాధి హామీ లాంటి రావడానికి, అంటే ఒకప్పుడు మనం చేసిన పోరాటాలే ఆ తర్వాత చట్టాలుగా మనం ఎంజాయ్ చేయడానికి, వాటిని వినియోగించుకోవటానికి, ఆ మేరకైనా కొన్ని హక్కులుగా మనకు లభించడానికి ఆ పోరాటాలే కారణమైనవి. అంటే ఒక చట్టం రావాలి అంటే పోరాటాలు కావాలి, మళ్ళీ చట్టం అమలు కావాలంటే పోరాటాలు కావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటిది. ఈ దేశంలో విద్యా హక్కు చట్టం రావడానికి ఎంత కృషి జరిగిందో మనందరికీ తెలుసు. దాన్ని అమలు పరచడానికి ఇంకెంత పోరాటం చేస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు, పౌర సమాజం, అది కూడా మనకు తెలుసు. చివరికి ఉపాధి హామీ తెచ్చుకుంటే ఆ ఉపాధి హామీని అమలు పరచుకోవడానికి మాకు 3 లక్షల కోట్లు కావాలని పౌర సమాజం అడిగితే వాళ్ళు 60,000 కోట్లకే పరిమితమైన సందర్భాలు కూడా కనిపిస్తుంది. హక్కు రావడం ఒక విధంగా ఉంది, హక్కును అమలు పరచుకోవడం ఇంకో విధంగా ఉంది. అంతే. అంటే హక్కు రావడం వెనుక ఎంత త్యాగాలు అవసరం ఉంటున్నాయో హక్కుని అమలు పరచుకోవడంలో కూడా అన్ని త్యాగాలు అవసరం అవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఇవాళ ఉద్యోగ హక్కు చట్టం మీద ఒక చర్చ ప్రారంభమైంది. నిన్న మొన్న కొత్త అంశాలు చర్చలోకి వచ్చినాయి. ఇదే తెలంగాణ, ఇదే హైదరాబాద్లో రీసెంట్గా నిరుద్యోగుల ఈ పేపర్ లీకేజ్ అంశం మీద ఒక గట్టి డిమాండ్ ఒకటి ఏర్పడ్డది. ఏంటి అంటే నిరుద్యోగ భృతి అనేది అంత ఆల్మోస్ట్ అలా అంతకు ముందు నుంచి ఇది చర్చలో ఉన్నది కాబట్టే అనేక రాజకీయ పార్టీలు వాటిని మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి అధికారం నుంచి దూరం కాకూడదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్గా ఉన్న ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతికి కూడా హామీని ఇచ్చింది. ఓ మాటలు చెప్పాలి అంటే మేనిఫెస్టోలు అనేవి చట్టబద్ధమైన హామీలు అనేవి చెప్పుకోవాలి. ఆ హామీని కూడా ఇచ్చింది. ఆ హామీ ప్రకారం అయితే ఇప్పుడు గతంలో ఎట్లా ఉండనో ఏమో తెలియదు, కానీ పేపర్ లీకేజ్ తర్వాత అది చాలా ప్రామాణికమైంది. మేము చాలా ఖర్చు పెట్టినాం, ఒక సంవత్సరంగా విద్యార్థులందరూ చాలా ఖర్చు పెట్టినాం. మేమంతా మా పరిస్థితి దారుణంగా ఉన్నది. అసలే కరోనా కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు కుప్పకూలిపోయినాయి. మా జీవితాలను పనంగా పెట్టి మేము ఒక ఉద్యోగం కోసం చదువుకుంటున్నాం. ఈ క్రమంలో మా కుటుంబాలు చాలా అప్పులు చేసి వచ్చినాయి. ఇప్పుడైనా మాకు కనీసం ఓ పరిహారం లాగానన్నా ఇస్తారా, లేకపోతే
మీరు ఇచ్చిన హామీనైనా నెరవేరుస్తారనే ఒక చర్చ కూడా వచ్చింది. ఇదేదో మనం ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రతి డిమాండ్ కానీ ఏదైనా కానీ ఏదో గొంతెమ్మ కార్యక్రమాలు అయితే కావు. ఇది భారత రాజ్యాంగం ప్రజలకు కొన్ని హక్కులు ఇచ్చినట్టే ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఇచ్చింది. ప్రజలకే బాధ్యత. ప్రభుత్వాలు చాలా విచిత్రంగా ఏమేమి మాట్లాడతాయో మనందరికీ తెలుసు. ప్రజల వైపున బాధ్యతలు నెట్టి ప్రభుత్వాల హక్కులు ఎంజాయ్ చేసుకుంటాయి. ఈ దేశంలోనైతే జరిగింది గదే. ఇప్పుడైతే వాస్తవంగా ప్రభుత్వానికి బాధ్యతలు ఉంటాయి, ప్రజలకు హక్కులు ఉంటాయి. ఈ దేశ పౌరుడిగా ఒక రాజ్యం ఏర్పడ్డప్పుడే లేకపోతే రాజ్య పరిణామ క్రమంలోనే ప్రభుత్వం ఎందుకు ఏర్పడ్డది, రాజ్యం ఎందుకు ఏర్పడ్డది అనే చర్చకు వస్తే రాజ్యానికి బాధ్యతలు ఉంటాయి, పౌరులు హక్కులు పొందుతారు. ఇది కామన్గా మనకున్నటువంటి రాజ్య పరిణామ క్రమంలో వచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలో నుంచి చూస్తే భారత రాజ్యాంగం చాలా ముందుగా ఆలోచించి ప్రభుత్వానికి కొన్ని బాధ్యతల్ని అధికారికంగా ముందలుపెట్టింది. అది ఆదేశిక సూత్రాల పేరు మీద మన కళ్ళ ముందర ఉంచింది. ఈ ఆదేశిక సూత్రాలని అమలు పరచడం, ఒక మాటలో చెప్పాలంటే ఒక అద్భుతమైన వోల్టేర్ అనుకుంటాను, వోల్టేర్ కూడా కాదు, తను ఒక మాట అంటాడు. ఏది అంటే, పసిపిల్లలు ఏడుస్తున్నప్పుడు, ఆకలితో ఏడుస్తున్నప్పుడు తల్లి ఎలా పరిగెత్తి ఆ పసిపిల్ల ఆకలి తీర్చుతుందో ప్రభుత్వం ఆ పాత్రను పోషించాలి అనేటటువంటిది ఆ ప్రముఖుడు చెప్తాడు. నిజంగా అంటే ఒక ప్రభుత్వం ఎందుకు ఉండాలి అని చెప్పడానికి ఆ రాజనీతి తత్వవేత్త అభిప్రాయం. అది ఎలా ఉండాలి అంటే, అది ఎలా ఉండాలో భారత రాజ్యాంగం చాలా అద్భుతంగా విలువగా ఆదేశిక సూత్రాల రూపంలో చూపించింది. ఆ క్రమంలోనే పని హక్కు అనేది, అంతేకాదు మనం ఓల్గా టెన్నిస్ కేసులో ఇల్లును కూడా కలిగి ఉండే హక్కును చట్టబద్ధంగా సుప్రీంకోర్టు దాఖలు కూడా చేసింది కదా. మీకు ఆ హక్కు ఉన్నది అనే విషయాన్ని కూడా ఓల్గా టెన్నిస్ కేసులో మనకు కనిపిస్తుంది. అంటే హక్కు మనం ఫస్ట్లో కామన్గా కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది. ప్రతి డిమాండ్ ప్రారంభం అనేది చాలా సింప్లిఫై, ఇది కూడా అడగాల అంటే ఈ పాలకులు గవి కూడా చేయలేరా అనేది కనిపిస్తుంది. కానీ కాలక్రమంలో మారింది. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఇవన్నిటిని ముందర పెట్టుకుని మనం ఏ డిమాండ్ అయితే పెడుతున్నామో ఆ డిమాండ్లే ముందర పెట్టి పాలక వర్గాలు తమ విధానాలను చేస్తున్నాయి. ఈ బడ్జెట్ ఎందుకోసము అంటే ప్రజలందరూ ఉపాధి పెరుగుదల కోసం అని చెప్తుంది. ఆ బడ్జెట్లో ఏముంటుందో మనకు తెలుసు. రెండోది, ఈ బడ్జెట్లో పన్నులు ఎందుకోసము అంటే ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి పన్నులు అంటుంది. పబ్లిక్ రంగం దెబ్బతీసేసి ప్రైవేట్ రంగంలోకి వీటన్నిటిని కాపాడడానికే ప్రైవేట్ రంగంలో పెడుతున్నాం, వీటన్నిటికీ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి అని చెప్తున్నది. అంటే ప్రభుత్వం చెప్తున్నది ఏంటి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికే మా విధాన నిర్ణయాలని స్పష్టంగా చెప్తుంది. ఇదే డిమాండ్ పెడుతుంది. అది కూడా మనం ప్రజల పక్షాన పెడుతున్నాం, వాళ్ళు ఇంకే పక్షాన పెడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ప్రతి విధానంలో ఉన్న విషయం ఏంటంటే గదే. అసలు ఈ దేశంలో ఇవాళ నరసింహారెడ్డి సార్ చెప్పిండు కదా, ఎంప్లాయ్మెంట్ పాలసీ అనేది ఎడ్యుకేషన్ పాలసీ మీద ఆధారపడి ఉంటుందని ఇప్పుడే సార్ చెప్పినాడు. అసలు నేను ఒక కామన్గా ఉన్న ఒక రా మెటీరియల్ని 1950 నుంచి రాజ్యాంగం అమలప్పటి నుంచి కూడా ఈ రా మెటీరియల్ మీద నువ్వు ఒక సాఫ్ట్వేర్ని ఇంజెక్ట్ చేస్తూ వచ్చినావు. నాకు ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ ఇచ్చినావు, నాకు పనిని చూపిస్తావు. నీ సాఫ్ట్వేర్ లక్ష్యం, నీ విద్యా లక్ష్యం నన్ను గౌరవప్రదమైన పౌరుడిగా జీవించేందుకు ఆ విద్య ఉపయోగించబడాలనేది నీ లక్ష్యం. అందుకోసం దేశ ఉత్పత్తిలో నన్ను భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ పాలసీ నువ్వే కదా. మా అందరికీ ఉపాధి అవకాశాలు రాలేదు అంటే ఎడ్యుకేషన్ పాలసీ లేదనే కదా, లేదా ఎడ్యుకేషన్ పాలసీ ఇంకెవరికి అనుకూలంగా మార్చడమనే కదా. అంటే ఉత్పత్తితో సంబంధం లేకుండా ఉత్పత్తిలో ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకునే పౌరత్వాన్ని ఇవ్వకుండా ఇంకెవరి వర్గం కోసమో దీన్ని రూపొందించడం అనేది స్పష్టమవుతుంది. ఇది ఒకటి కనిపిస్తూ ఉన్నది. ఇంకొకటి ఏంటి అంటే సార్, ఈ దేశంలో నిజంగా కూడా వ్యవసాయ అంటే మనం 3 ఎకానమిక్ సెక్టార్ను చూసినప్పుడు వ్యవసాయ రంగాన్ని పరిగణలోకి తీసుకొని అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లేవు, వ్యవసాయ రంగం మీద ఆధారపడితే ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి, కాబట్టి పారిశ్రామిక రంగమే చాలా కీలకమైందని చెప్పేసి అన్నారు. కరెక్టే. పారిశ్రామిక రంగము వ్యవసాయ రంగము జోడెడ్లలాగా ప్రయాణం చేస్తే ఆ దేశంలో ఒక అద్భుతమైనటువంటి పురోగతి లభిస్తుందని అందరూ అనుకున్నాం. కాబట్టి ప్లానింగ్లు కావచ్చు, రకరకాల పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగాన్ని వెళ్ళి. కానీ రీసెంట్ అనుభవాలు మనకి ఏం చెప్తున్నాయి అంటే, థర్డ్ సెక్టార్ ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ ఎకానమిక్ బుడగలు పెరుగుతాయి అని, సేవా రంగం ఎక్కడైతే ఏర్పడుతుందో అక్కడ ఉపాధి అవకాశాలు కుప్పకూలిపోతాయి అని. ఏ దేశంలోనైతే ఈ 2 రంగాలను దాటి
అంటే వ్యవసాయ ప్రైమరీ సెక్టార్ సెకండ్ సెక్టార్ని దాటి థర్డ్ సెక్టార్ తన డామినేట్ని తీసుకుంటుంది. థర్డ్ సెక్టార్ ఇంకా తన వాటాను పెంచుకుంటూ పోతే అక్కడ ఖచ్చితంగా ఫ్లండర్స్ వస్తాయి అని, ఇక అది అక్కడ ఉపాధి అవకాశాలు ఇవ్వదు అని. అవును, ఈ దేశంలో ఇప్పుడు నిన్ననే మొన్న రఘురామ్ రాజన్ ఒక మాట అన్నాడు, ఈ దేశంలో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది కానీ అభివృద్ధి దగ్గర ఉపాధి ఎందుకు దక్కట్లేదని రఘురామ్ రాజన్ అంటున్నాడు. అంటే ఈ దేశంలో అభివృద్ధి అనేది కార్పొరేట్ డెవలప్మెంట్, కార్పొరేట్ గ్రోత్, నిజంగా దేశం యొక్క గ్రోత్ కాదు అనేది రఘురామ్ రాజన్ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నిజంగా అభివృద్ధి జరుగుతుంది, జీడిపి ఇంత పెరుగుతున్నది, జీడిపి పెరుగుతున్నప్పుడు ఉపాధి కూడా ఆ మేరకు పెరగాలి కదా. తెలంగాణలో 35% అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంటుంది, అదే స్థాయిలో 35% ప్రభుత్వ రంగంలో ఖాళీలు ఎందుకుంటాయి, ప్రభుత్వ రంగంలో 30% ఖాళీలు ఎందుకుంటాయి తెలంగాణ. అక్కడ కూడా మనకు అది కనిపిస్తున్నది. నిజంగా వీళ్ళు థర్డ్ సెక్టర్ ఎన్ని ఇస్తే జస్ట్ 13 కోట్ల మంది ఎందుకు అప్లై చేయాలండి? 13 కోట్ల మంది పనిహార పథకానికి అప్లై చేసుకున్న వాళ్ళు ఈ దేశంలో. అంటే గంటకో 2 గంటలకో 200 రూపాయలు, 150 రూపాయలు, మొన్న లక్ష్మీ సార్ ఏమో చెప్తున్నట్టు 60 రూపాయలు 70 రూపాయలు కూడా పడుతున్న సందర్భాలు తప్ప ఇంకోట్లు ఇవ్వండి. కానీ 1600 కోట్ల నుంచి 2000 కోట్లు రోజుకు సంపాదిస్తున్న గుంపు ఒకటి ఏర్పడ్డది కదా. అంటే వాళ్ళకైతే ఉపాధి గ్యారంటీ ఉన్నది కాదు, రోజువారీ డబ్బు గ్యారంటీ చట్టం వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ ఇన్కమ్ గ్యారంటీ చట్టం చేసుకున్నారు. అంటే హూ ఇస్ ద పాలసీ మేకర్ అంటే ఈరోజు ప్రజల నుంచి ఎన్నికైనా లేదా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినటువంటి వాళ్ళు పాలసీ మేకర్లు కాదనే విషయం అర్థమవుతుంది. నిజంగా ఇప్పుడు కొన్ని చూస్తే ఈ దేశంలో నిజంగా ఇందాక నరసింహారెడ్డి సార్ ఏమన్నాడంటే 15 నుంచి 59 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పర్సంటేజ్ రేటు దాదాపుగా 68 అనేది 62 ఉన్నదని చెప్పేసి పర్సంటేజ్లో శ్రామిక శక్తి రేటును చూస్తే అందరికంటే ఎక్కువగా ఉపయోగించుకుంటుంది ఖతార్ 88%, అమెరికా 63, ఇండియా 40% శ్రామిక శక్తిని ఉపయోగించుకుంటుంది ఇండియా. ఖతార్ అయితే 88, చైనా 68. ఉమెన్ పర్సంటేజ్ 26 నుంచి 15కి పడిపోయినాం ఇండియాలో. బంగ్లాదేశ్ కంటే, శ్రీలంక కంటే, ఇంకా చెప్పాలి అంటే ఇంకా వెనుకబడ్డ ఇవి చాలా మెరుగైన స్థితిలో ఉన్నాయి, భారతదేశం కంటే చాలా మెరుగైన స్థితిలో ఉన్నాయి. అంటే మన దేశంలో ఆర్థిక విధానాలు కావచ్చు, ఉపాధి విషయంలో కావచ్చు, మనం ఇళ్ళలో ఊర్లో గ్రామ పెద్ద దొర ఎంత పెద్ద డామినేటరో, దొర మిగతా కులాల మీద ఎట్లా డామినేటరో, మిగతా కులాల్లో మొగోళ్ళు ఆడుల మీద ఎట్లయితే డామినేటర్లో, ఆ ప్రభావం ఈ మన ఆర్థిక రంగంలో ఉమెన్ మీద కనపడతా ఉన్నది. అంటే ఇలా మనం మాట్లాడాల్సి వస్తే ఇవన్నీ మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు కానీ మనకు కనిపిస్తాయి. దాదాపుగా మైక్రోసాఫ్ట్ కావచ్చు, ట్విట్టర్లు కావచ్చు, కొత్తగా వచ్చిన మార్పులతోటి 140,000 ఉద్యోగాలు ఈ మధ్య కాలంలో తీసిపోయినాయి. అంటే ఈ కాలంలోని మార్పులే ఈ ఉద్యోగ హక్కు చట్టం అనే డిమాండ్ రావడానికి కారణం ఏంటంటే ఓ భద్రత గల జీవితం కావాలి కదా, ఇది అందులో ఉన్నది. 140,000 మందిని అంతర్జాతీయ స్థాయిలో 3 కంపెనీలు తీసేసినంటే అర్థం ఏంటి? ఇంకా బెస్ట్గా చెప్పాలి అంటే అంబేద్కర్ పేరు చెప్పి కార్మిక చట్టాలను నిర్వీర్యపరుస్తుంది ముందుకు పెట్టాం. ఇది తప్పనిసరిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అంతటా జరుగుతున్నటువంటి డిమాండ్. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ డిమాండ్ చాలా తీవ్రంగా ఉంది. మొత్తమే అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులు కూడా ఇక్కడే ఉన్నాయి. కేవలం ఇక్కడే కాదు, ప్రజాస్వామ్యాన్ని విపరీతంగా తగ్గిస్తాయి. మన బాధ్యతని మొత్తం కూడా ప్రభుత్వం మీద కాకుండా ప్రజల మీద నెట్టివేస్తాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద జరుగుతుంది ఒకటే పాలసీ, సూత్రం ఒకటే, పరిపాలన సూత్రం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఒకటే పాలనా సూత్రం జరుగుతుంది. ఆ పాలనా సూత్రం ప్రకారం ఏంటి అంటే షిఫ్ట్ ద బర్డెన్ అంటారు. దీన్ని రక్షించాల్సిన, సంరక్షించవలసిన, చూసుకోవాల్సినటువంటి బాధ్యత పాలకులది కాదు, ప్రజలు మీదే అని నెట్టివేస్తారు. ఇది కుప్పకూలిపోతుంది, ఇది మీదే, దీన్ని మీరు ట్యాక్సులు పెంచుకోండి, మీరే ఖర్చు పెట్టుకోండి, మీరే కాపాడుకోండి అనే పద్ధతి దాకా తీసుకెళ్తారు. ఇది మొత్తం ప్రపంచ మోడల్లో వస్తున్నటువంటి ఒక మార్పు కూడా. ఈ క్రమంలో ఒకటి మాత్రం నిజం, మనం గతంలో పోరాడితే కొన్ని హక్కులు సాధించుకున్నాం. ఇప్పుడు ఇది చర్చలోకి పెట్టడం అనేది చాలా కీలకమైనటువంటి సందర్భం. అది తెలంగాణ కుప్పకూలిపోయే పరిస్థితుల్లో ఏ హామీలను ఇచ్చి, ఏ ఆదర్శాలను చూపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తున్నామో, ప్రధానంగా అయితే తెలంగాణ సాధించుకోవడం వెనక, తెలంగాణ పోలరైజ్ కావడం వెనకాల రాజకీయ పార్టీల ప్రభావం ఉన్నదైతే నిన్న అది పౌర సమాజం యొక్క ప్రభావం వల్లనే ప్రజలు పోలరైజ్ అయ్యారు. పాల్గొన అధ్యయన వేదిక లాంటి వేదికలు, ఇట్లాంటి వేదికలన్నీ వచ్చి సంఘాలుగా ఏర్పడి ప్రజలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చినాయి. రాజకీయ పార్టీలు చెప్తే ప్రజలు రాజకీయ పార్టీల వెనకాల పోలరైజ్ కాలేదు. నమ్మకమైన వ్యక్తులు, నమ్మకమైన సంస్థలు, ఆ సంస్థలు వెనుక ఉండి నడిపినటువంటి చోదక శక్తులు, వాటి మీద ఉన్నటువంటి విశ్వాసము ప్రజలందరినీ ఇంత పెద్ద న్యాయమైన డిమాండ్ వైపు మనందరినీ రప్పించగలిగింది.
మనం సైలెంట్గా ఉన్నాం కాబట్టి వాళ్ళు తమ ఆధిపత్యాన్ని చెలాయించుకుంటున్నారు. మళ్ళీ పౌర సమాజం ఇంకా ఆ సౌండ్ను ఇంకా చేస్తే బద్దలు కొడితే ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు కోడలేదవుతారు. మన కళ్ళ ముందు ఒకటి మనం తెలంగాణ సాధించుకున్న మహత్తర సందర్భం కనిపిస్తుంది. రెండవది ప్రజాస్వామ్యం బందీ అయిన మైదానాల్లో బందీ అయిన ఢిల్లీ సరిహద్దుల్లో మైదానాల్లో బందీ అయిన రైతాంగ ఉద్యమం మన కళ్ళ ముందు కనిపించింది. ప్రపంచీకరణ సందర్భంలో ఈ ఆర్థిక విపరీతులు వస్తున్న సందర్భంలో మనిషి న్యూక్లియర్ అయిన సందర్భంలో కలిసి సంఘటితమైతే విజయం సాధిస్తామని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు. ప్రతి డిమాండ్కు ఓ పరిష్కారం, ఖచ్చితంగా డిమాండ్ వచ్చిందంటే పరిష్కారం కోసం ఉందని అర్థం. పరిష్కారం ఆటోమేటిక్గా ప్రజల నుంచి వస్తుంది. డిమాండ్ రాదు, ఉత్తగా రాదు. చాలా పరిస్థితుల నేపథ్యం మీద చాలా క్రైసిస్ తోటి చాలా వేదన నుంచి ఒక డిమాండ్ బయటకు వస్తుంది. చాలా సఫర్ అయితే ఆ డిమాండ్ వస్తుంది. ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించాలని ధన్యవాదాలు సార్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము నిజంగా జరిగింది ఈ రాష్ట్రంలో ఉండే యువత మద్దతు. యువత చాలా పెద్ద ఎత్తున, ముఖ్యంగా విద్యార్థులు ఆ ఉద్యమాన్ని దాదాపు తమ నెత్తిలో వేసుకొని నడిపారు. ఆ ఉద్యమ కాలంలో వచ్చిన ఒక నినాదం ఉద్యోగాలు లేదా నియామకాలు అనేటువంటిది ఒక ప్రధాన సమస్యగా ముందుకొచ్చి రాష్ట్రంలో ఉండే యువత మొత్తం రాష్ట్రం అంటూ వస్తే తమకు అవకాశాలు వస్తాయని, తమ జీవితాలు బాగుపడతాయని, ముఖ్యంగా మొదటి తరం విద్యార్థులు అంటే చాలా వెనుకబడిన పేద వర్గాల నుంచి, గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ జీవితాలు మారుతాయని, తమ తల్లిదండ్రులను తాము చూసుకుంటామని అలా ఒక ఆశతో ఆకాంక్షతో ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం తీరా వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ పాలకులు మొత్తంగా అసలు ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేకుండా, ఉద్యమ స్ఫూర్తితో సంబంధం లేకుండా వాళ్ళు ఏ దిశలో పోతున్నారో వాళ్ళ అభివృద్ధి నమూనా ఏంటో తెలియదు, కానీ మొత్తంగా తెలంగాణ ఉండే భూములను ఆక్రమించుకునే వాళ్ళు, ఆస్తులు చేసుకునేవాళ్ళు, అక్రమ సంపాదన చేసుకునేవాళ్ళు, వాళ్ళందరూ అధికారంలోకి వచ్చారు. తీరా త్యాగాలు చేసి దెబ్బలు తిని జైళ్ళకు పోయిన పిల్లలు మళ్ళీ రోడ్డు మీదే ఉన్నారు. 8 ఏళ్ళుగా ఉద్యోగ ప్రకటన లేకపోవడము, వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత ఈ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి 8 ఏళ్ళు కష్టపడి వాళ్ళు తీరా ఉద్యోగ ప్రకటన వచ్చి ఆ ఉద్యోగ దాన్ని కూడా పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించని ఒక దుర్మార్గమైన పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది. ఎలాగో సమస్య ముందుకు వచ్చింది కాబట్టి పాలమూరు అధ్యయన వేదిక ఇది కేవలము ఇవాళ పరీక్ష 26,000 ఉద్యోగాలకు సంబంధించి కాదని, సమస్య మరింత తీవ్రతరమైందని, సమస్య మరింత లోతైందనేటువంటి అవగాహనతో మొత్తంగా అసలు ఉద్యోగాలు అందరికీ కావాలి, నిరుద్యోగం అనే సమస్య సమాజం ఉండకూడదు, నిరుద్యోగం అనేది అది నిజంగా చాలా అసలు విషాదకరమైనటువంటి, ఎందుకంటే ఓ మనిషి చదువుకొని పని లేకపోవడం లేదా మనిషి పుట్టి తన చేతి నిండా పని లేకపోవడం అంత విషాదం సమాజంలో మరేది ఉండదు. కనుక మేము ఆ బాధ్యత తీసుకొని ఇవాళ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి చర్చను ఉద్యోగ హక్కు చట్టం తీసుకురావాలని, ఉద్యోగ హక్కు భద్రత దాన్ని రాజ్యాంగపరంగా చేయాలని, చేస్తే ఒక హక్కుగా రేపు ఈ యువత పోరాటం చేయడానికి కానీ, ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టడానికి కానీ కావలసిన చట్టబద్ధ యొక్క బలం దానికి ఏర్పడుతుందనే ఉద్దేశంతో మేము ఉద్యోగ హక్కు చట్టాన్ని రాజ్యాంగబద్ధం చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంక్లిష్టమైన సమస్యల మీద మాట్లాడారు, విశాలమైన అభివృద్ధి నమూనా మీద కూడా మాట్లాడారు. ఇది ఈ మొత్తము ఈ చర్చని మరింత లోతుగా మరింత విస్తృతంగా తీసుకుపోవడానికి మేము మిగతా సంఘాలతో కలిసి మేము ఈ ప్రయత్నం చేస్తాము. ఉద్యమం ముందుకు పోవడానికి మా వంతు బాధ్యతగా మేము దాన్ని నిర్వహిస్తాము అనేటువంటి ఈ సందర్భంలో మీడియా చూస్తున్న మిత్రులందరికీ మేము చేసి మీరు కూడా ఈ ఉద్యమంలో భాగం కాండని, చైతన్యవంతంగా మరొక తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమాన్ని నిర్మించవలసిన అవసరం ఉన్నది అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మేము అధ్యయన వేదికకు మద్దతు ఇవ్వండి అని చెప్తున్నాం. ఎం రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్. ఈరోజు పాలమూరు అధ్యయన వేదిక హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్లో ఉద్యోగ హక్కు చట్టం చేసి దాన్ని రాజ్యాంగబద్ధం చేయాలని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశానికి మేము అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, ప్రజాస్వామికవాదులను, మేధావులను ఆహ్వానించినాము. మా ఆహ్వానాన్ని స్వీకరించి మేధావులుగా ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి గారు, సెంట్రల్ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన పాల్గొన్నారు. పద్మజాషా పాల్గొన్నారు. జీవన్ కుమార్ మానవ హక్కుల వేదిక పాల్గొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హరగోపాల్ గారు అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఇంకా అనేక పార్టీల, ప్రజా సంఘాల బాధ్యులందరూ కూడా పాల్గొన్నారు. పాలమూరు అధ్యయన వేదిక అన్ని సంఘాలు, అన్ని పార్టీలు ఉద్యోగ హక్కు చట్టం సాధించడం కోసం దాన్ని ఎజెండా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నది. ఒక అనారోగ్య బాధితుడు తన అనారోగ్య సమస్య వైద్యునికి చెప్తాడు. వైద్యుడు దానికి చికిత్స ఆలోచించి మందు ఇచ్చి ఆ అనారోగ్యాన్ని పోగొట్టవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అట్లా ఇవాళ ఈ ప్రభుత్వాల విధానాల వల్లనే, అంటే ఏ వైద్యుని అయితే మేము అడుగుతున్నామో ఆ వైద్యుని వల్లనే రోగాల బారిన పడ్డ, సమస్య బారిన పడ్డటువంటి యువతరాన్ని గట్టెక్కించడానికి ఉద్యోగ హక్కు చట్టం చేయాలని, అందుకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, అప్పుడు మాత్రమే వాళ్ళు మా ఉద్యోగ హక్కు ఏమైంది, అమలెందుకు కాదని అడిగే పరిస్థితి వస్తుందని చాలా బోల్డ్గా మేము ఈ స్టెప్ తీసుకొని రావడం జరిగింది. ప్రభుత్వాలు దీనికి జవాబుదారీ కావాలి.